समज्ञानतिमिरन्दस्य ज्ञानञ्जनाशलाभं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वते देव गौरवाणी प्रचार्य जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। ओके, సో మనము భగవద్గీత కంప్లీట్ అయిందండి. 258. ఒక్క నిమిషం చేయాలి. హరే కృష్ణ. యదా సంహారతే చాయం, చెప్పండి. యదా సంహరతే భారతి కూర్మో అంగానివ సర్వశ సర్వశ ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యస్ ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. చదవండి. ఇది కంప్లీట్ అయిపోయింది గురుగారు. 58 అయిపోయింది. ఓకే 59. విషయాని వర్తంతే, ఇది కూడా అయినట్టుంది. అంటే ఇది కాలేదు. నిరాహారస్య దేహినా రసవర్జం రసోప్యస్య రసవర్ణం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. నివర్తతే. చదవండి. హరే కృష్ణ. చదవండి మేడం. హరే కృష్ణ. అనువాదము. బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచియుండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. శ్రీల ప్రభుపాదుల భాష్యం. మానవుడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనకుండా ఇంద్రియ భోగముల నుండి విడువడుట సాధ్యం కాదు. నియమ నిబంధనల ద్వారా ఇంద్రియ భోగానుభవంను నిగ్రహించుట అనున్నది రోగిని కొన్ని ఆహార పదార్థాల నుండి నిగ్రహించుట వంటిది. ఆ రోగికి ఎన్నడను అట్టి నియమములు రుచింపవు. అంతేకాకుండా అతడు ఆహార పదార్థాల యందు కోరికను పోగొట్టుకొన జాలడు. అట్లే అల్పజ్ఞులైన మానవుల కొరకు యమ నియమ ఆసనము ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ప్రక్రియలు కలిగిన అష్టాంగ యోగ విధానము ఇంద్రియ నియంత్రణ కొరకై నిర్దేశింపబడినది. కానీ కృష్ణ చైతన్యం నందు పురోభివృద్ధి నుండి శ్రీకృష్ణ భగవాన్ని దివ్య సౌందర్యమును ఆస్వాదించిన భక్తుడు శుష్కములైన భౌతిక విషయముల పట్ల రుచిని కలిగి ఉండడు. అనగా నియమ నిబంధనలు ఆరంభ దశ నందున్న భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకై ఏర్పాటు చేయబడినవి. కృష్ణ చైతన్యం నందు నిజమైన రసాస్వాదనము
కలగనంత వరకే అవి ఉచితములుగా నుండును. కానీ మానవుడు కృష్ణ చైతన్యమున స్థితుడైనంతనే శుష్క విషయములందు అప్రయత్నంగానే రుచిని కోల్పోను. హరే కృష్ణ. ఓకే, సో యాక్చువల్లీ ఒకవేళ ఎవరికైనా షుగర్ ఉంటే వారు స్వీట్లు తినకూడదు. కానీ అతనికి స్వీట్ల పట్ల ఇంకా ఆసక్తి పోదు, ఉంటుంది. ఓకే, మనము ఉండదు అని చెప్పలేము, రైట్? ఆ ఆసక్తి ఇంకా ఉంటూనే ఉంటుంది. కానీ ఒకవేళ నిజంగా దాని పట్ల విరక్తి పెంచుకుంటే అప్పుడు ఆసక్తి ఉండదు. అలానే ఇంద్రియ భోగముల నుండి ఇంద్రియాల్ని దూరం చేసిన వాటి పట్ల రుచి ఉంటుంది. కానీ కృష్ణ చైతన్యంలో అత్యున్నతమైన రసాస్వాదన పొందితే వారు ఇంద్రియ భోగం పట్ల ఆసక్తిని చూపించరు. సో ఈ వివిధ యోగా పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అష్టాంగ యోగము, ఇలా జ్ఞానయోగము, సో దీంట్లో ఇంద్రియాల నియంత్రణ ఉంది. కాకపోతే ఎలా కృష్ణ చైతన్యంలో ఉన్నతమైన రుచిని పొందవచ్చు దాని గురించి ఎక్కడ కూడా వర్ణన లేదు. సో దానివల్ల ఏం జరుగుతుంది? వస్తాయి. అంటే కేవలం ఇంద్రియాలని మనం దూరంగా ఉంచుకున్నా కూడా, అంటే ఇంద్రియ భోగాల నుంచి ఆ ఉన్నతమైన రుచి లేకపోవడం వల్ల మళ్ళీ హరే కృష్ణ, మళ్ళీ ఆ వ్యక్తి పతనమయ్యే అవకాశం ఉంది. ఓకే, సో కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. కృష్ణ భావనామృతంలో భగవంతుడి సేవ చేసి ఉన్నతమైన రుచిని పొందడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనము పూర్తిగా సంతోషంగా ఉండవచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్, యతతో హ్యాపీ కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాణి ప్రమాతీని హరంతి ప్రసవం మనః. చదవండి. ఓ అర్జున, చదవండి రాజేశ్వరి గారు. ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములు మరియు దృఢములుగా అయినున్నవి. వానిని నిగ్రహించుటకు గాఢముగా యత్నించుము. యుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనసుని కూడా అవి బలవంతముగా హరించి వేయుచును. భాష్యం. ఇంద్రియములను జయించుటకు యత్నించు మునులు, తత్వజ్ఞానులు, జ్ఞానులు ఈ లోకమునందు ఎందరో కలరు. కానీ వారిట్లు ఎంత తీవ్రంగా యత్నించినాను వారి యందు మిక్కిలి గొప్పవారు కూడా ఒకప్పుడు కలత పొందిన మనసు కారణంగా
పైకి స్క్రోల్ చేయండి గురుగారు. భౌతికమైన ఇంద్రియ అనుభవమునకు వశులకు గారు. మహాయోగి మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు కూడా కఠిన తపస్సు చేతను యోగభ్యాసము చేతను ఇంద్రియములను నియంత్రించుటకు యత్నించినాను. మేనక చేత ఆకర్షింపబడి భోగానుభవమునకు వశుడయ్యను. ప్రపంచ చరిత్ర యందు ఇట్టి ఉదాహరణలు అనేకము కలవు. కనుక సంపూర్ణంగా కృష్ణ చైతన్యం నందు నెలకొని చెందచు ఇంద్రియములను మరియు మనస్సును నియంత్రించుట మిక్కిలి కష్టం. మనసును శ్రీకృష్ణుని అర్పింపకుండా అట్టి భౌతిక కార్యకలాపాలను విరమించుట ఎవరికి సాధ్యము కాదు. గొప్ప ముని భక్తుడైన శ్రీయామునాచార్యులు ఒక చక్కని ఉదాహరణకి ఈ క్రింది శ్లోకమున ఈ విధంగా అందించిరి. యదావది మమ కృష్ణ పదారవిందే నవనవరసాధమన్యు నిత్యం రంతుమసితే తదావధి పత నారీ సంగమే స్మరణే మనే భవతి ముఖావికార సుష్టాం నిష్ఠే వంచ. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మ సేవయందు నా మనసు సదా నెలకొని ఉండుట చేతను మరియు అనుక్షణము నేనొక నవ్య దివ్య రసమును ఆస్వాదించుట చేతను స్త్రీతో సంభోగించినంతనే నేను విముఖుడనై ఆ అభావముపై ఉమ్మివేయుదను. కృష్ణ చైతన్యము దివ్యమైనదగుట చేత దానిని పొందినవాడు భౌతిక భోగానుభవం పట్ల రుచిని సహజంగానే కోల్పోను. అట్టి కృష్ణ చైతన్యవంతుడు పుష్టికరమైన ఆహారంతో ఆకలిని పోగొట్టుకొను వంటిది. అంబరీష మహారాజు తన మనసును సదా కృష్ణ చైతన్యం నందు సంగ్రహణం చేసి ఉండుటచే అతడు గొప్ప ముని అయిన దుర్వాసుని కూడా జయింపగలిగాడు. సా వై మనః కృష్ణాపాదారవిందార్యో చాంసి వైకుంఠాగుణాన వర్ణనే. హరే కృష్ణ. హరే కృష్ణ. సో సో మన ఇంద్రియములు ఎన్నో జన్మల నుంచి ఇంద్రియ భోగంలో ఆసక్తిని పెంపొందించుకొని ఉన్నాయి. సో కాబట్టి ఆ పూర్వ సంస్కారాలు ఉంటాయి. సో ఒకవేళ ఒక వ్యక్తికి కృష్ణ భక్తిలో ఉన్నతమైన రుచి అంటే అతని మనసు ఇంద్రియాలు నియంత్రణలో లేకపోతే యాక్చువల్గా అతను తన ఇంద్రియాలని నియంత్రణలో పెట్టుకోలేకపోతాడు. కృష్ణుడి సేవలో నిమగ్నం చేస్తే కృష్ణుడు హృషికేశుడు కాబట్టి ఆ మనసు ఇంద్రియాలని నియంత్రణలో పెట్టేస్తారు. కానీ ఎవరైతే కృష్ణ భక్తులు కారో వారు తమ మనసు ఇంద్రియాలు నియంత్రణలో ఉండవు. కృష్ణుడు వారి మనసు ఇంద్రియాలని నియంత్రణ చేయరు. సో ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు. ఎంతోమంది మునులు తత్వజ్ఞానులు ఎంతోమంది ఉంటారు, కానీ ఇంద్రియానుభవం వశులవుతారు. కానీ విశ్వామిత్రుడు ఒక తపస్వి అయినా కూడా ఎందుకు మేనకా చేత ఆకర్షింపబడ్డారు? అతను తపస్వి కానీ భక్తుడు కాదు, కృష్ణ భక్తుడు కాదు. సో తన శక్తి మేర తన ఇంద్రియాలని నియంత్రణలో పెట్టుకున్నాడు, కానీ నిజంగా అవి నియంత్రణలో లేవు. కాబట్టి ఉన్నతమైన భగవంతుడి మీద ఆసక్తి లేకపోవడం వల్ల తన ఇంద్రియాల నియంత్రణలో ఉండలేకపోయాయి. సో ఎప్పుడైతే ఇంద్రియ భోగము దొరికే అవకాశము దొరికిందో ఎమ్మటే ఆకర్షించబడ్డాడు. కానీ భక్తులు యాక్చువల్గా ఇంద్రియాలని పాములతో పోల్స్తారు. పాముల్లో విషం ఉంటుంది, ఇంద్రియాలు కూడా భోగం చేయాలనే విషయం ఉంటుంది. కానీ ఒకవేళ ఆ పాములో
ఏమంటారు, ఆ పనులు తీసేస్తే అది కాటేయలేవు. సో అలా మన ఇంద్రియాల్లో ఉన్న ఇంద్రియ భోగము అనే విషయాన్ని తీసేస్తే మన ఇంద్రియాలు భోగము చేయవు, ఇంద్రియ వస్తువుల పట్ల ఆకర్షించబడవు. సో అందుకే మనము నిత్యము కృష్ణుడి సేవలో నిమగ్నం అయితే భగవంతుడు మన మనస్సుని నియంత్రణలో పెడతాడు. సో అలా యదవతి మమ కృష్ణ పదారవిందే నవనవరసదాం ఆసీత్ తదవతి పతనాల సంగమే స్వదేవనం భవతి ముఖ వికార సృష్టి నిష్ఠీవనం. సో కృష్ణుడు పాద పద్మ సేవ ఎందు నా మనసు సదా నెలకొని ఉండుట చేత, సో యమునాచార్యులు ఏమంటున్నారు, స్త్రీతో సంభోగ వాంఛస్ఫూర్తి నాకు కోరిక వచ్చినా కూడా మనసులో దానిపై ఉమ్మి వేస్తాను. అంటే అలాంటి భౌతిక కోరికలు వచ్చినా కూడా తను ఆకర్షింపబడడు అని చెప్తున్నాడు. సో అది ఎలా సాధ్యము? ఎవరికైనా గులాబ్ జామున్ దొరికితే వారు కాకరకాయ కూరను వదిలేస్తారు, అంటే దాని మీద అంత ఆసక్తిని పెట్టుకోరు. సో అలానే మనము కృష్ణుడి పట్ల, కృష్ణుడి భక్తిలో నిమగ్నమై ఆ సేవలో ఎంతో ఆసక్తిని పెంపొందించుకుంటే ఇవన్నీ వీటి పట్ల ఆకర్షణ ఉండదు. అలా ఎలా అయితే ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం తింటే సంతుష్టితో ఉంటాడు, అలానే ఆత్మ భగవంతుడి సేవ ప్రేమ కోసం ఆరాటపడుతుంది. ఆ సేవ మరియు కృప ఎప్పుడైతే ఎవరికైతే దొరుకుతుందో వారు అనవసరంగా మనసు అటు ఇటు వెళ్ళదు. అలా. ఓకే, నెక్స్ట్. తాని సర్వాణి సంయమ్య తాని సర్వాణి సంయమ్య యుక్తాసీత మత్పరః వశేః యస్యేంద్రియాణి యస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా హరే కృష్ణ. ఎవరైతే చదవలేదో చదవండి. హరే కృష్ణ గురుగారు. అనువాదం. తన ఇంద్రియములను నిగ్రహించి వానిని పూర్తిగా తన వశం నందుంచుకొని బుద్ధిని నాయందే స్థిరంగా లగ్నం చేయువాడు స్థిత ప్రజ్ఞుడనబడును. భాష్యం. కృష్ణ చైతన్యం అన్నది అత్యున్నతమైన యోగా పరిపూర్ణత్వమని ఈ శ్లోకం నందు స్పష్టంగా వివరింపబడినది. కృష్ణ చైతన్యం లేకుండా ఎవరికి ఇంద్రియములు నిగ్రహించుట సాధ్యపడదు. పైన తెలుపబడినట్లు దుర్వాసుడు అంబరీష మహారాజుతో కలహించి గర్వముచే అనవసరముగా క్రోధితుడై తన ఇంద్రియములను నిగ్రహించలేకపోయెను. మరో ప్రక్క అంబరీష మహారాజు అతని వలె గొప్ప యోగశక్తి సంపన్నుడు కాకుండాను భగవద్భక్తుడగుటచే ఆ ముని కావించిన అన్యాయములన్నిటినీ మౌనంగా భరించి చివరకు విజయవంతుడయ్యను. పైకండ్ర శ్రీమద్భాగవతం నందు చెప్పబడినట్లు ఈ క్రింది గుణ విశేషములచే రాజు తన ఇంద్రియములను నియంత్రింపగలిగాను. సవై మన కృష్ణ పదార విందయోర్వచాంసి వైకుంఠ గుణాను వర్ణనే కరౌ హరేర్మణింద్రి రమార్జనాదిషు శృతిం చకారచ్యుత సత్కద్ధోదయే ముకుంద లింగాల యదర్శనే దృశౌ తద్భృత్య గాత్ర స్పర్శేంగ సంగమం ఘ్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమూర్తి
భక్తలస్య రసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్ర పదాను సర్పణే శిరో హృషికేశ పదాభివందనే కామంచ దాస్యే నతు కామ కామ్యయా యథోత్తమ శ్లోక జనాశ్రయా రతి. అంబరీష మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మములందు సుస్థిరంగా నెలకొల్పెను. అతడు శ్రీకృష్ణుని ధామమును వర్ణించుట యందు తన వాక్కును వినియోగించెను. శ్రీకృష్ణుని మందిరములను శుభ్రపరచుట యందు తన హస్తములను, ఆ భగవాన్ని లీలా కథలను శ్రవణం చేయుట యందు తన వీణులను, ఆ దేవాది దేవుని సుందరమైన రూపమును గాంచుట యందు తన నేత్రములను, భక్తుల దేహముల స్పృశించుట యందు తన దేహమును, ఆ దేవాది దేవుని పాద పద్మముల చెంత అర్పింపబడిన పుష్పముల సుగంధమును ఆస్వాదించుట యందు తన నాసికను, భగవానికి అర్పించబడిన తులసి దళములను రుచిచూచుట యందు తన జిహ్వను, ఆ శ్రీహరి మందిరములు గల పవిత్ర క్షేత్రములను సందర్శించుట యందు తన పాదములను, ఆ హృషికేశుని పాదములకు ప్రణామములు అర్పించుట యందు తన శిరమును, తన వాంఛలన్నింటినీ ఆ ఉత్తమ శ్లోకుడు శ్రీకృష్ణుని కోరికలను తీర్చుట యందు పూర్తిగా వినియోగించెను. ఈ గుణ లక్షణములన్నీ అతన్ని మత్పర భగవంతుని భక్తుడగుటకు అర్హుని చేసినవి. ఈ సందర్భంన మత్పర అనే పదము మిక్కిలి ప్రాధాన్యతను కలిగి ఉన్నది. మానవుడు ఏ విధముగా మత్పర భక్తుడు కాగలడో అంబరీష మహారాజు జీవితం ద్వారా వర్ణింపబడినది. గొప్ప విద్వాంసుడు మరియు మత్పర భక్తి పరంపరలో ఆచార్యుడైన శ్రీల బలదేవ విద్యాభూషణులు ఈ విధముగా తెలిపాను. మద్భక్తి ప్రభావేన సర్వేంద్రియ విజయ పూర్విక స్వాత్మ దృష్టి సులభేతి భావ. శ్రీకృష్ణుని కొరకై చేయు భక్తి యుక్త సేవా బలము చేతనే ఇంద్రియములను కూడా పూర్తిగా నియంత్రింపవచ్చును. ఈ విషయమున అగ్ని యొక్క ఉదాహరణ కూడా కొన్ని మార్లు ఇవ్వబడుచుండును. మండుచున్న అగ్ని గదిలోని వస్తువులన్నింటినీ దహించునట్లుగా యోగి హృదయం నందు నెలకొనినట్టి విష్ణు భగవానుడు అన్ని రకములైన పాపములను దహించి వేయుచుండును. శూన్యమును కూడా విష్ణు భగవానుడే ధ్యానింపవలెనని యోగ సూత్రములు కూడా చెప్పుచున్నవి. విష్ణు కొరకై కాకుండా ఇతరములైన వాటిని ధ్యానించుట నామమాత్ర యోగులు ఊహా కల్పిత విషయముల కొరకై విషయముల కొరకే అన్వేషించుచు కాలము వృధా చేయుదురు. కానీ మనం కేవలం కృష్ణ చైతన్యవంతులం కావలెను, అనగా దేవాది దేవుని యందు భక్తిని కలిగి ఉండవలెను. అది ఏ నిజమైన యోగం యొక్క ముఖ్యోద్దేశం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎలా మనం ఇంద్రియాలని నియంత్రణ పెట్టుకోవాలో ఈ శ్లోకంలో చూడవచ్చు. ఇంద్రియాలని నియంత్రణ చేస్తూ మన బుద్ధిని భగవంతుడి మీద స్థిరంగా ఉంచడం, అలాంటి వారు స్థితప్రజ్ఞుడు. సో ఇప్పుడు మన మనసు బుద్ధి మన నియంత్రణలో లేదు. మనసు చంచలంగా ఉంది, బుద్ధి భ్రష్టు పట్టుపోయింది. సో కేవలం కృష్ణుడే మనసుని నియంత్రణలో పెట్టి బుద్ధిని పెంచవచ్చు, శాస్త్రాల అధ్యయనం వల్ల, లేకుంటే శ్రవణం చేయడం వల్ల. సో ఇక్కడ దుర్వాస అంబరీష్ మహారాజు, ఈ దుర్వాస ముని యోగి, అంబరీష్ మహారాజు భక్తుడు. సో సో అంబరీష్ మహారాజు భక్తుడు, దుర్వాస ముని పెద్ద ముని, శక్తులున్న ముని. సో అయితే అతను ఒకసారి అంబరీష్ మహారాజు ఎన్నో రోజులు ఏమీ తినకుండా తపస్సు చేస్తారు. అందులో భాగంగా ఒక
ఆ, ఎప్పుడైతే ఆ తపస్సు ముగుస్తుందో ఆ, అప్పుడే ఈ దుర్వాసమయం వస్తుంది. ఉమ్. సో దుర్వాసముని స్నానానికి వెళ్తాడు. సో అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చే సమయానికి ఎంతో కాలం జరుగుతుంటుంది, ఎంతో సమయం వృధా అవుతుంది. అయితే ఎంతో సమయం వెళ్తుంది. అప్పటికి ఏదైతే ఆ సమయము వచ్చేస్తుంది, అంటే మనము వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని కానీ ఇలా ఏదైనా వ్రతం చేస్తే ఒకానొక సమయంలో ఆ తపస్సుని ఆపేయాలి. సో అయితే అంబరీష్ మహారాజు ఏం చేయాలని చూసి అక్కడ బ్రాహ్మణుని అడిగితే, మీరు కొంచెం చన్నామృతం తీసుకోండి, దా దాని అర్థము అది వేస్ట్ కాదు అని. ఏది వేస్ట్ కాదు? వ్రత ఫలితం. అది ముని, సారీ, ఆయన చేసిన తపస్సు ఫలితం. సరే అని స్వీకరిస్తారు. కానీ అతను చంపడానికి ప్రయత్నం చేసినా కూడా చనిపోడు. భగవంతుడి కృప, సుదర్శన చక్రం వచ్చేసి అందరిని అక్కడ అతన్ని చంపేస్తుంది. అదే సారీ, ఆ రాక్షసుని చంపి అతను వెంటబడుతుంది. అతను ఎన్నో లోకాలు ఆఖరికి అది వెంటబడుతూనే ఉంటుంది. ఆఖరికి విష్ణు దగ్గరికి వెళ్తే, నువ్వు లేదు, నువ్వు మా అంబరీష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి వేడుకో అని చెప్తాడు. సో అలా జరుగుతుంది. ఓకే. సో అయితే అంబరీష్ ఒక ఆ సంవత్సరం పాటు ఇంకా తపస్సు చేస్తూనే ఉంటాడు. అతని కోసం ప్రార్థన చేస్తూ, అది చూసి మొత్తం పరివర్తన వచ్చేస్తుంది మన అంబరీష్ మహారాజ్, సారీ, దుర్వాసునికి. సో తను నియంత్రణలో, అంటే పెద్ద ముని అయినా తన ఇంద్రియాన్ని నియంత్రణ చేసుకోలేకపోయాడు అలా. సో ఇంకా అంబరీష్ మహారాజు ఎలా భగవంతుడి మీద తన ఇంద్రియాలతో భగవంతుడి సేవ చేసేవారు ఇక్కడ చెప్పబడింది. మనసు సదా కృష్ణారపద్మదేవ వాచాంసి వైకుంఠ గుణవాదాన్ని, తన వచస్సుతో భగవంతుడిని కొనియాడము. కరెక్ట్. సో అలానే కరో హరేర్ మందిర మర్దనాదిశ్యం అలా. సో ఇలా ప్రతి ఒక్క అవయవాన్ని భగవంతుడి సేవలో ఎలా నియంత్రించాలో వారి నుంచి నేర్చుకోవచ్చు. ఓకే. సో అంబరీష్ మహారాజు మత్పర, ఏ రకమైన ద్వేషాన్ని పెంచుకోలేదు. సో ఇక్కడ వరకు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ్ 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 హరే హరే. ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత की जय. శ్రీల ప్రభుపాద की जय.
అవేత గౌరవత్వం